మరి కాసేపట్లో ఏఐసీసీతో తెలంగాణ కాంగ్రెస్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధినాయకులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలతో పాటు పలు కీలక అంశాలు చర్చించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు మంత్రులపై గుర్రుగా ఉన్న విషయం గురువారం హైదరాబాద్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కూడా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్టానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ వివరాలు పంపనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఈ 2 అంశాల ప్రాతిపదికగా జనంలోకి వెళ్లి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఈ రోజైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఢిల్లీ పర్యటనలో వారు ఏ అంశాలు చర్చించేటువంటి అవకాశం ఉంది? సంపత్, ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైందని చెప్పాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. కేబినెట్ విస్తరణ, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి పలు కీలక అంశాలపై ఏఐసీసీ పెద్దలతో సమావేశం అవుతున్నారు. 2 రోజులు ఢిల్లీ పర్యటనలోనే భాగంగా గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశం జరగడం జరిగింది. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆ క్యాబినెట్ కు సంబంధించిన విస్తరణలో కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక పాత వారిని కొనసాగిస్తారా అనే అంశం మీద కూడా హైకమాండ్ తో స్పష్టత ఇవ్వనుంది అనేది కూడా ఒక ఆలోచన అయితే బయటకు వస్తుంది. ముఖ్యంగా అయితే ఈ రోజు ఏదైతే ఉందో ఉదయం ఏఐసీసీ పెద్దలు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం జరిగింది. మొత్తానికైతే ఈ భేటీలో కేబినెట్ కు సంబంధించిన ఎవరెవరు చోటు దక్కుతుంది, ఎందుకు కేబినెట్ లో కొత్త వారికి అవకాశం ఉంటుందా లేక పాత వారికి కొనసాగిస్తారా అనేది కూడా ఇందులో ఒక స్పష్టత రానుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. మంత్రుల బృందంలో ఏదైతే ఉందో పాత నేతలకు అంటే మొన్న హైదరాబాద్ లో చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఒక భేటీ కావడం జరిగింది. ఈ భేటీతో పాటు కొంతమంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు పడడం లేదనేది కొంత మనకు వినిపిస్తుంది. దీనికి సంబంధించిన దాంట్లో చూస్తా అదే ఆసక్తిగా మారడం జరిగింది. గత రాత్రి మీడియాతో కూడా మాట్లాడిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కులగణకు సంబంధించిన దాంట్లో సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్కి అందజేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఈ నివేదిక శాస్త్రీయంగా సమగ్రంగా రూపొందించామని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంపై సబ్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీని ఆమోదించిన తర్వాతనే కేబినెట్ లో ఆమోద ముద్ర వేసిందని కూడా వేణుగోపాల్ కు తెలియజేసినట్లు బట్టి విక్రమార్క తెలియజేయడం జరిగింది. సంపత్, దీనికి సంబంధించిన మరొకటి కీలక అంశం కూడా ఇందులో చర్చకు వచ్చిన తెలుస్తుంది. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ లో ఉన్న పర్యటన నేపథ్యంలోనే తెలపడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రకారం రాహుల్ గాంధీతో త్వరలో రాష్ట్ర పర్యటనకు రానున్నారనేది కూడా ఒక అంశం కూడా కనిపిస్తుంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై రాష్ట్రంలోని ప్రజలకు సంబంధించినను చైతన్యవంతం చేసేందుకు భారీ బహిరంగ సభ పెట్టి ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీని పిలవాల్సిన అనుకుంటున్నట్లు కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ విషయంపైన ఈ రోజు రాహుల్ గాంధీతో మరింత స్పష్టత రానుంది అనేది కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఏదేమైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించిన ఏదైతుందో తీవ్ర రాజకీయ చర్చ మధ్య ఉందని చెప్పొచ్చు. కేబినెట్ విస్తరణ సంబంధించి కులగణన నివేదికకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను
పార్టీకి తెలంగాణలో కీలక మలుపు తీసుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే అధిష్టానం నుంచి వచ్చే నిర్ణయాలే తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు దిశను నిర్ణయించబోతుందని కూడా చెప్పొచ్చు సంపత్. అయితే రాములు, ఇప్పుడు ఏదైతే క్యాబినెట్లో కూడా ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో బీసీ ఏదైతే బీసీ పైన ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో బీసీలకు కూడా ఒక 2-3 మంత్రి పదవులు ఇవ్వడానికి, అలాగే ఒక డిప్యూటీ సీఎం ఇవ్వడానికి అయితే రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు పెట్టి అధిష్టానం దృష్టికి అయితే తీసుకెళ్లినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇది ఏ మేరకు దీనికి అధిష్టానం ఏమైనా ఆమోదం తెలుపుతుందా, లేదంటే దీన్ని ఈ విధంగా మంత్రి పదవులు బీసీలకు ఎక్కువ ఇవ్వడం పట్ల ఏమన్నా ఇప్పటి వరకు ఉన్న సీనియర్లు ఏమైనా అభ్యంతరాలు తెలిపే ప్రసక్తి ఏమైనా ఉంటుందా? ఇక్కడ సంపద ఒక విషయాన్ని గమనించాలి. బీసీ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే బీసీలో ఎక్కువ శాతం ఉంది అనేది సర్వేలో కూడా తేలడం జరిగింది. మొత్తానికైతే బీసీ నినాదం రాష్ట్రంలో బలంగా వినిపిస్తుంది. ఓ వైపు మల్లన్న లాంటి ఎమ్మెల్సీ మల్లన్న లాంటి వాళ్ళు సీనియర్ పార్టీలో ఉంటూనే పార్టీ పైన వ్యతిరేకత కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, రెడ్డిల పార్టీ, ఇది కులగణన కాదు, రెడ్డి గణన అని కూడా మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరుగుతుంది. అంటే పార్టీలోనే ఉంటే పార్టీ పైన ఒక విమర్శలు చేస్తున్నప్పుడు బీసీలకు సంబంధించిన దాంట్లో కొంత ఒక వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే కులగాన్లకు తీసుకుంటే కులగాన్లో కరెక్ట్ స్థాయిలో జరగలేదు, అది బీఎస్సీలకు అన్యాయం చేశారనేది ఓ పక్క ఒక చర్చ జరుగుతుంది. దీని నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేబినెట్ విస్తరణ చేస్తే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి మొదటి నుండి అంటున్న అంశమే. ఎందుకంటే ఇప్పటికే నల్గొండలో చూసుకుంటే 12కు సంబంధించిన సీట్లు చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి, అట్లాగే జానారెడ్డి కొడుకులు ఇద్దరు, ఒక 6 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక జిల్లాలో ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యేలకు సంబంధించి చూసుకుంటే 6 వాళ్ళే ఉన్నారు. మంత్రులకు సంబంధించి చూసుకుంటే వెంకటరెడ్డి ఉన్నాడు, ఇట్లా ఇంకా కొంతమంది ఉండడం జరుగుతుంది. ఇదన్నీ చూసుకుంటే రెడ్డిలకు సంబంధించిన దాంట్లో తక్కువ జనాభా ఉన్న వాళ్ళకే మంత్రులు కానీ ఉండడం అనేది ఒక చర్చనీయాంశం జరుగుతుంది. దీంతోనే మల్లన్న లాంటి ఎమ్మెల్సీ లీడర్లు కూడా వ్యతిరేకత భావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది, అధిష్టానానికి సంబంధించింది రాహుల్ గాంధీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ పైన ఉంది, లేదా ప్రియాంక పైన కూడా ఉంది అనేది చెప్పొచ్చు. మొత్తానికి కేంద్ర పెద్దల మల్లికార్జున ఖార్గే చేతిలో ఉందని చెప్పొచ్చు సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాములు.